కులగణన సర్వేకు మేము అంత ఖర్చు చేసినాం ఇంత ఖర్చు చేసినామని చెప్పిండ్రు. కానీ ఆఖరికి సర్వే చేసిన వాళ్ళకు డాటా ఎంట్రీ చేసిన వాళ్ళకు జీతాలు ఇవ్వలేదు. మేము గురుకులాలకు మెస్ ఛార్జీలు ఇంతగానం పెంచినాం అంతగానం పెంచినామని చెప్పిండ్రు. ప్రతిరోజు ఫుడ్ పాయిజన్లే జరుగుతున్నాయి. హైడ్రా పేరుతోని చెరువుల అంత గొప్పగా చేసినాం ఇంత గొప్పగా చేసినామని చెప్పిండ్రు. కానీ రోడ్ల మీద వర్షం నీళ్లు నదుల తీరుగా వాడుతున్నాయి. ఎక్కడ పొడిగైనా కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న పనులని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్టుల హైడ్రా నౌకర్లు కూడా వచ్చి చేరిర్రు. అక్కడ తీరేదాకా చక్కెర పెట్టి అవసరం తీరినాక ముక్కును కోరికిండట వెనకట ఎవ్వడో. అచ్చవాగో అట్లనే చేస్తున్నది హైడ్రా. మొన్నటిదాకా బుల్డోజర్లు జేసీబీలు పెట్టి పేదల ఇండ్లు గూల కొడుతుంటే జనం లొల్లి చేయకుండా బందోబస్తు మనుషుల అవసరం ఉన్నది కాబట్టి మంచిగా జీతాలు ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు మార్షల్స్ డ్యూటీ చేసేటోళ్లకు 7,000 జీతం తక్కువ చేసిండట. అందుకే ఇగో గిట్ల పనులేం చేయకుండా సర్కార్ మీద ఫైటింగ్ కు దిగిండ్రు. హైదరాబాద్ లో ఉన్న 150 డివిజన్లల్లా ఎక్కడి పనులు అక్కడనే ఆగి ఆగమాగమైతున్నదట. ఎప్పటికీ రోడ్ల మీద తిరిగి జనానికి ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన హైడ్రా వాహనాలు ఇంచు కూడా కదలలేదట. మా సంగతి ఏందో తెలిసేదాకా ఇక్కడ నుంచి కదిలేదు లేదని గట్టి పట్టు మీద ఉన్నారట హైడ్రా నౌకరి చేసేటోళ్ళు. సీఎం ఢిల్లీకి పోయిండు కాబట్టి సార్ వచ్చినాక మీ ముచ్చట మాట్లాడతాడు. అప్పటిదాకా ఓపిక పట్టేటోళ్ళు అయితే ఉండి పని చేయండి, లేకుంటే కొలువుకు రాజీనామా చేసి వెళ్ళిపోండ్రి అని చెప్పిండట. చూడుర్రి ఎంత ఘోరమో. పేదోళ్ళ గుడిసెలు చిన్న చిన్న ఇళ్ళు కూలగొట్టేదానికి అక్కడికి వచ్చినోళ్ళు ఇప్పుడు సీదరైండ్రు సర్కారుకు. మీతోనిగా మాకు పని లేదని చెప్తే లొల్లి చేస్తారు కాబట్టి జీతాలు తగ్గించి ఎల్లగొట్టే ఉపాయం చేస్తున్నారు. ఎంత ఘోరంగా ఉన్నదో చూడుర్రి కాంగ్రెస్ సర్కారు. హైడ్రా పేరుతోని పేదోళ్ళ బతుకులనే కాదు మార్షల్స్ బతుకులను కూడా చిందర వందర చేస్తున్నది. ఏందో ఏమో పోన్రి.